సో వాళ్ళు చెప్తున్న నీతులు గోతులు మాట్లాడారు. సో బూతుల సంగతి ఏంటి బూతులు వాళ్ళే బూతులు మాట్లాడలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత బూతులు తగ్గిపోయాయి, బూతులు లేకుండా చేసాం రాజకీయాల్లో అని కదా వాళ్ళు చెప్తుంది. ఈ 3 రోజుల నుంచి మనం కానీ చూస్తే ఎవరో ఒక పక్క రాష్ట్రం హీరోయిన్ విషయం తీసుకొచ్చేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, పెద్ద పెద్ద సంస్థల అధిపతుల్ని ట్రాప్ చేసి కేసులు పెట్టి ఆవిడ అనేక విషయాల్లో నేరస్తురాలుగా కేసెస్ బుక్ అయి ఉన్నాయి. ఆవిడని తీసుకొచ్చేసి ఏదో ఒక గృహిణిపై జరిగినటువంటి దాడిగా వారు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, వారి పెంపుడు మీడియా వ్యవస్థలు చేస్తున్నటువంటి ప్రచారం, వారికి ఉన్నటువంటి వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొకటి కానీ ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా ఆ హీరోయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రచారం ఏముందో, ఇది బూత్ కాకపోతే ఇంకొకటి ఏంటి? ప్రచారం ఎందుకు? ఏషియన్ కంపెనీ, పెయింట్స్ కంపెనీల్లో ఏషియన్ కంపెనీ ఒక అతిపెద్ద కంపెనీ, వారి కుమారుణ్ణే ట్రాప్ చేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి చేసినటువంటి కంప్లైంట్స్కి ఏముంటుంది? దానిలో నిబద్ధత, చిత్తశుద్ధి ఏముంటుంది? హుందాతనం ఏముంటుంది? దానిలో నిజం ఏముంటుంది? డబ్బు కోసమో పేరు కోసమో పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అనేది. అదే సార్, వాళ్ళు చేస్తుంది మొదటి రోజు నుంచి, ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రోజుకు ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చేసి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ఆడపిల్లతోటి ముడిపెట్టి ఆడవాళ్లతోటి రాజకీయం నడుపుతుంది. వాస్తవం కదా, ఇది బూతే కదా. ఈ రాష్ట్ర ప్రజలకు చేయాల్సినటువంటి మేలు చాలా ఉంది నాయన, అదేమన్నా పట్టించుకుంటున్నాం మనం? విద్యాశాఖని వీధిలో వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారు మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇలాంటి వాటి మీద కదా చెయ్యాలి. అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ బూతు ఎందుకు అంటున్నాం అంటే, ఈ రాష్ట్ర ప్రజలకి టీవీ పెడితే చూపిస్తుంది ఏంటి? మీరు ఎవరికో వ్యక్తికి ఎవరితో మహిళతోటి అక్రమ సంబంధాలను అంటగట్టి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏంటి దీని వలన ఉపయోగం రాష్ట్రానికి? అది చెప్పమనండి. ఈ భూత పురాణాలతో ఏంది? నిజంగా వాళ్ళు తప్పు చేశారా? కేసులు పెడుతున్నారు. ఆ కేసులు, దర్యాప్తు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఇంత వ్యక్తిత్వ హననం జరుగుతుంది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది? ఎందుకు ఈ కేసులను తవ్వి వాటి మీద డిబేట్లు పెట్టి వాటినే పెద్ద భూతద్దంలో ఎందుకు చూపిస్తున్నారు అంటే, వారి యొక్క పరిపాలన సక్రమంగా సాగట్లేదు. వ్యవస్థలు అన్నీ కూడా పడుకుండే పండబెట్టేశారు వాటిని. ఏ వ్యవస్థ పని చేయట్లా. పోలీస్ వ్యవస్థ, మహిళల భద్రత మీద హోంమంత్రి గారి మాటలను ఒక్కసారి వినండి మీరు. ఈ దేశంలో మహిళల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరగకూడదని దిశా చట్టాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక యాప్ని దానికి అనుసంధానంగా చేసి మహిళల మీద ఎలాంటి ఘోరాలు జరిగినా వారు యాక్షన్ తీసుకునేటట్టుగా సపరేట్ ఒక టీంని ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చి రంగంలోనే ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టుగా మాట్లాడారు. దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ మార్చారు. అంటే దాని వలన ఒక యంత్రాంగాన్ని మీరు నిర్వీర్యం చేయడం వలన ఎంత పెద్ద తప్పులు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. లాస్ట్కి నంద్యాలలో ఒక మానసిక వికలాంగి పైన, ఒక అమ్మాయి పైన, మానసికంగా వికలాంగత కలిగినటువంటి అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. చిన్న బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. అత్యాచారాలు ఇప్పుడు శాంతి భద్రతల ఇష్యూ కాదు. మీరు ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో, ఒక మహిళ తప్పు జరిగిందనో, ఒక మహిళని హింసించారనో, లేకపోతే ఇబ్బంది పెట్టారని మీరు చెప్తున్నారు కదా. దీనికి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈ నంద్యాలలో జరిగినటువంటి మహిళ మీద జరిగిన అత్యాచార నిందితుల మీద ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటున్నాం. మీ పోలీస్ వ్యవస్థ దీని మీద ఎందుకు మోకరించట్లేదు అంటున్నాం. మీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కానీ, హోంమంత్రి గారు కానీ దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ బొంకుతనాల మీదో, ఈ రంకుతనాల మీదో ఎందుకు మీకు ఇంత ఇంట్రెస్ట్ అంటున్నాం. అంటే వైసీపీ నాయకులు ఇటువంటి వాళ్ళు అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు. అంతే కదా. ప్రతి ఒక్కరిని ఆర్థిక నేరగాండిగాలో, లేక అసత్య ప్రచారాలతోటి ఇట్లా తప్పుడు వ్యక్తులుగానో, లేదా ఎవరో ఒకరు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి పార్టీకి రుద్దడమో చేస్తున్నారు కదా. మీరు తెలుగుదేశం పార్టీలో అనేక మంది మహిళల మీద అత్యాచారం చేసి చంపేసి మహేష్ జైన్ అనేటటువంటి వ్యక్తి విజయవాడ నడిబొడ్డున ఓ చిన్న బిడ్డని మానభంగం చేసి చంపివేశాడు. ఏ చేయలేదా? అది మీ పార్టీ చేయించిందా? మీ పార్టీ నాయకుడు చేయించాడా? లేకపోతే మీ పార్టీ చెప్పి చేయించిందా? ఎవరో పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేస్తే అది పార్టీకి ఎలా రుద్దుతారు? వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది కదా. వాళ్ళపైన మీ పార్టీ తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది కదా. ఖచ్చితంగా తీసుకుంటుంది చర్యలు. ఎందుకు తీసుకోదు? చర్యలు తీసుకుంది కాబట్టి అమ్మాయి పెట్టినటువంటి
హరాస్మెంట్స్ 3 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర, విద్యాసాగర్ అనే దగ్గర, అతని దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని ఆవిడ మీద కేసు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. దానిలో ఏదో తప్పులు జరిగినట్టుగా వారు చూపించడం తప్ప ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కరువైంది. మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా అవమానపరచడం అనేది కూడా ఇది ఎవరు హర్షించేటటువంటి విషయం కాదు. ఓకే.